హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. మీరు ఏం చేశారు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ, వాట్ డిడ్ యూ డూ అంటే మీరు ఏం చేశారు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు మళ్ళీ చెప్పను. దీన్నే ఐ విల్ నాట్ టెల్ యూ అగైన్. ఐ విల్ నాట్ టెల్ యూ అగైన్ అంటే నేను నీకు మళ్ళీ చెప్పను అని. నెక్స్ట్ వెన్ నాకు అతడు 6 నెలలుగా తెలుసు. దీన్నే ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 6 months. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 6 months అంటే నాకు అతడు 6 నెలలుగా తెలుసు అని. నెక్స్ట్ వెన్ ఈరోజు చాలా చలిగా ఉంది. దీన్ని ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే అంటే ఈరోజు చాలా చలిగా ఉంది అని. నెక్స్ట్ వెన్ ఇందులో నా తప్పేముంది? దీన్నే వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్. వాట్ ఈస్ మై ఫాల్ట్ ఇన్ దిస్ అంటే ఇందులో నా తప్పేముంది అని. నెక్స్ట్ వెన్ దయచేసి అది మళ్ళీ చెప్తారా? దీన్ని కుడ్ యూ రిపీట్ దాట్ ప్లీజ్. కుడ్ యూ రిపీట్ దాట్ ప్లీజ్ అంటే దయచేసి అది మళ్ళీ చెప్తారా అని. నెక్స్ట్ వెన్ దయచేసి ఎప్పుడు ఇలా మాట్లాడకండి. దీన్ని ప్లీజ్ డోంట్ ఎవర్ టాక్ లైక్ దిస్. ప్లీజ్ డోంట్ ఎవర్ టాక్ లైక్ దిస్ అంటే దయచేసి ఎప్పుడు ఇలా మాట్లాడకండి అని. నెక్స్ట్ వెన్ మీరు నన్ను గుర్తుపట్టారా? దీన్ని డూ యూ రిమెంబర్ మీ. డూ యూ రిమెంబర్ మీ అంటే మీరు నన్ను గుర్తుపట్టారా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళకి ఏమీ తెలియదు. దీన్ని దే డోంట్ నో ఎనీథింగ్. దే డోంట్ నో ఎనీథింగ్ అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వెన్ అతడు ఈ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు. దీన్ని హీఈస్ థ్రోయింగ్ ఏ పార్టీ టు నైట్. హీఈస్ థ్రోయింగ్ ఏ పార్టీ టు నైట్ అంటే అతడు ఈ రాత్రికి పార్టీ ఇస్తున్నాడు అని. నెక్స్ట్ వెన్ నువ్వు దీని గురించి విన్నావా? దీన్ని హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ దిస్ అంటే నువ్వు దీని గురించి విన్నావా అని. నెక్స్ట్ వెన్ తనని నీతో తీసుకెళ్ళు. దీన్ని టేక్ హర్ విత్ యూ. టేక్ హర్ విత్ యూ అంటే తనని నీతో తీసుకెళ్ళు అని. నెక్స్ట్ వెన్ నేను నీకోసం సాయంత్రం అంతా వెయిట్ చేశాను. దీన్ని ఐ వెయిటెడ్ ఆల్ ఈవినింగ్ ఫర్ యూ. ఐ వెయిటెడ్ ఆల్ ఈవినింగ్ ఫర్ యూ అంటే నేను నీకోసం సాయంత్రం అంతా వెయిట్ చేశాను అని. నెక్స్ట్ వెన్ ఎవరైనా వచ్చారా? దీన్ని హ్యాస్ ఎనీవన్ కమ్. హ్యాస్ ఎనీవన్ కమ్ అంటే ఎవరైనా వచ్చారా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళకి నా నుండి ఏం కావాలి? దీన్ని వాట్ డూ దే వాంట్ ఫ్రమ్ మీ. వాట్ డూ దే వాంట్ ఫ్రమ్ మీ అంటే వాళ్ళకి నా నుండి ఏం కావాలి అని. నెక్స్ట్ వెన్ వెళ్ళి అతనితో మాట్లాడు. దీన్ని గో అండ్ టాక్ టు హిమ్. గో అండ్ టాక్ టు హిమ్ అంటే వెళ్ళి అతనితో మాట్లాడు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నాకు ఏం చెప్పకు. దీన్ని యూ డోంట్ టెల్ మీ ఎనీథింగ్. యూ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అంటే నువ్వు నాకు ఏమీ చెప్పకు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు 1 గంటలో ఫోన్ చేస్తాను. దీన్నే ఐ విల్ కాల్ యూ ఇన్ అన్ అవర్. ఐ విల్ కాల్ యూ ఇన్ అన్ అవర్ అంటే నేను నీకు 1 గంటలో ఫోన్ చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు నా మూడ్ పాడు చేశావు. దీన్ని యూ హ్యావ్ స్పాయిల్డ్ మై మూడ్. యూ హ్యావ్ స్పాయిల్డ్ మై మూడ్ అంటే నువ్వు నా మూడ్ పాడు చేశావు అని. నెక్స్ట్ వెన్ నువ్వు
నా నిజమైన స్నేహితుడివి. దీన్ని యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్. యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ అంటే నువ్వు నా నిజమైన స్నేహితుడివి అని. నెక్స్ట్ వెన్ అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు. దీన్ని హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ. హీ విల్ బీ ఎట్ హోమ్ నౌ అంటే అతడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు అని. నెక్స్ట్ వెన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ రబిష్. డోంట్ టాక్ రబిష్ అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని. నెక్స్ట్ వెన్ అతడికి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని నో నీడ్ టు టెల్ హిమ్. నో నీడ్ టు టెల్ హిమ్ అంటే అతడికి చెప్పాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్ ఆమెకి ఎవరు చెప్పారు. దీన్నే హూ టోల్డ్ హర్. హూ టోల్డ్ హర్ అంటే ఆమెకి ఎవరు చెప్పారు అని. నెక్స్ట్ వెన్ నేను ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను. దీన్ని ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. ఐ గెట్ అప్ ఎట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ అంటే నేను ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను అని. నెక్స్ట్ వెన్ నాతో రావాలి అనుకుంటే రెడీ అవ్వు. దీన్ని గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అలాంగ్ అంటే నాతో రావాలి అనుకుంటే రెడీ అవ్వు అని. నెక్స్ట్ వెన్ మేము కలిసి వస్తున్నాము. దీన్ని వీఆర్ కమింగ్ టుగెదర్. వీఆర్ కమింగ్ టుగెదర్ అంటే మేము కలిసి వస్తున్నాము అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పింది మర్చిపోకు. దీన్ని డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది మర్చిపోకు అని. నెక్స్ట్ వెన్ మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. దీన్ని బోత్ ఆఫ్ యూ కెన్ గో నౌ. బోత్ ఆఫ్ యూ కెన్ గో నౌ అంటే మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ వెన్ ఇది ఎవరి తప్పు కాదు. దీన్ని దిస్ ఈస్ నోబడీస్ ఫాల్ట్. దిస్ ఈస్ నోబడీస్ ఫాల్ట్ అంటే ఇది ఎవరి తప్పు కాదు అని. నెక్స్ట్ వెన్ నేను ఎక్కువగా బయటికి వెళ్ళను. దీన్ని ఐ డోంట్ గో అవుట్ మచ్. ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళను అని. నెక్స్ట్ వెన్ నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. దీన్ని ఐ టుక్ వాట్ ఐ నీడెడ్. ఐ టుక్ వాట్ ఐ నీడెడ్ అంటే నాకు కావాల్సింది నేను తీసుకున్నాను అని. నెక్స్ట్ వెన్ నాకు ఇది తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే షూర్గా ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.